అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రాణం. రచయిత జి దివ్యకీర్తన గారు. ఇక కథలోకి వెళితే, తొందరగా తయారవ్వు, పెళ్లివారు వచ్చే సమయానికి రెడీగా ఉండాలి అమ్మ పిలుపు. అబ్బాయి పేరు వివేక్, మిలిటరీ. నాన్నకు దేశభక్తి ఎక్కువ. ఎందుకంటే నాన్న స్నేహితుడు మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారు. అక్కడి గురించిన విషయాలు ఎప్పుడూ చెబుతుంటారు. దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదురా. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఈ మాట నా ముందే చాలాసార్లు అన్నారు. మా నాన్నకు నన్ను జవాన్కిచ్చి పెళ్లి చేయాలని కోరిక. ఉన్నది నేనొక్కదాన్ని. అన్నదమ్ములు లేరు. ఉంటే మిలిటరీలో వేసేవాడు. అందుకే అల్లుడినైనా దేశసేవ చేసేవారు కావాలని అనుకున్నారు. నాకు ఏమి కావాలో నాకన్నా నాన్నకే బాగా తెలుసు. అందుకే నేను ఏమీ మాట్లాడలేదు. మా నాన్న స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యాడు వివేక్. చాలా మంచివాడు. అమ్మా నాన్న అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బార్డర్లో జవాన్గా ఉండాలని ఆశ. సాధించాడు. పోయినసారి వచ్చినప్పుడు కలిశారు. 4 నెలల క్రితం. ఇద్దరికీ ఒకరికొకరు బాగా నచ్చేశాము. నిన్ననే వచ్చారు ఊరి నుండి. ఈరోజు అదే సంబరం. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. ఏంటే తెమిలావా అని మళ్ళీ అమ్మ పిలుపు. ఇదిగో తయారైపోయాను, వచ్చి చూడు అని అన్నాను. ఎంత బాగా ఉన్నావో చూడు, వాళ్ళు వచ్చారు, ఇంక వెళ్దాము అంటూ నన్ను హాలులోకి తీసుకెళ్ళింది. తలెత్తితే వివేక్ నన్నే తదేకంగా చూస్తూ ఉండటం గమనించాను. వారం రోజులుగా మేము ఫోన్లో మాట్లాడుకోలేదు. వివేక్ మెల్లిగా ఒకసారి ఆద్యతో మాట్లాడాలి అని అన్నాడు. అయ్యో అలాగే, వెళ్ళి మాట్లాడుకోండి అని మేడపైకి పంపారు. వెళ్ళిన వెంటనే ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇప్పటి వరకు బెంగగా ఉన్నాను, నిన్ను చూశానుగా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నాను. నిన్ను చూస్తే భయంగా ఉంది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నా విధులకు వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉంటావో అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటూ తప్పు చేస్తున్నావేమో అన్నాడు. అలా అనకు వివేక్, నేను బాగానే ఉంటాను. నాకు తెలుసు నేనేమీ తప్పు చేయటం లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. ఏవీ మనసులో పెట్టుకోకు. మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. పద కిందకు వెళ్దాం అని అంటూ తన కళ్ళలోకి చూశాను. ఆనందంగా హుషారుగా ఉన్న కళ్ళు. అలా ఇంకాసేపు మాట్లాడుకున్నాక కిందకు వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఐ లవ్ యూ ఆద్య అన్నాడు ప్రేమగా. ఇక కిందకి వెళ్దాం, లేదంటే వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తారు అని అన్నాడు నవ్వుతూ. కిందకి వెళ్ళాం. మా పెళ్లి ముహూర్తంతో పెద్దవారు రెడీగా ఉన్నారు. అబ్బాయి 20 రోజులు ఉంటాడు కదా, ఇంకో 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు. అదే ఖరారు చేసుకుందాం, ఏమంటారు అని వివేక్ నాన్నగారు అన్నారు. అందరూ దానికి సరే అని పెళ్లి పనులు ప్రారంభించాలని నిర్ణయం జరిగాక వారు వెళ్ళిపోయారు. తర్వాత పెద్దవారు పెళ్లి పనుల్లో ఉంటే నేను వివేక్ బయట తిరుగుతూ బిజీగా ఉన్నాము. చాలా విషయాలు చెప్పాడు. బార్డర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో, మన వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలో, తన స్నేహితుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి. ఇలా చూస్తుండగా మా పెళ్లి రోజు వచ్చింది. అందరూ హడావిడిగా ఉన్నారు. మా అమ్మ నాతో మాట్లాడుతూ అంది, అల్లుడు చాలా మంచివాడు. దొరకడం మన అదృష్టం. కానీ బార్డర్ అంటేనే భయంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నా అల్లుడు జవాన్ అని గర్వంగా చెప్పుకుంటాను. ఇంతలో వివేక్ వచ్చాడు. అత్తయ్య, ఆద్యతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలని వచ్చాను అన్నాడు. అయ్యో సరే వివేక్ అంటూ బయటికి వెళ్ళిపోబోయింది. ఉండండి అత్తయ్య. రారా కృష్ణ, కలవాలి అన్నావుగా, తనే నీ చెల్లి ఆద్య. కృష్ణ అని నా స్నేహితుడు, నీ అన్న. ఇద్దరం ఒకే చోట ఉంటాం. అక్కడే పరిచయం కృష్ణ అని అన్నాడు. అబ్బా పోనీలే, ఇలాగైనా దీనికి ఒక అన్న దొరికాడు అని అమ్మ అంది. రారా, మళ్ళీ ఆలస్యం అవుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని వాళ్ళమ్మ తీసుకొని వెళ్ళిపోయింది. మీ గురించి వివేక్ చాలా చెప్పాడు. నాకు నిజంగా చాలా మంచి చెల్లి దొరికింది. నాకు చెల్లి ఉంటే నీలాగా ఉండేదేమో అని కృష్ణ అన్నాడు. అంటే మీకు కూడా చెల్లెలు తమ్ముడు లేరా అని అన్నాను. నాకు ఎవరూ లేరు. ఉన్న నాన్న కూడా ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. వివేక్ తన కుటుంబాన్ని కలిసే వరకు నాకు ఎవరూ లేరు. తర్వాత వారిలో ఒకరిని అయిపోయాను. నా సెలవులు కూడా వీళ్లతోనే.
వీడి పెళ్ళికి నేను రాకపోతే ఎలా? అందుకే వచ్చేశాను. సరే నేను వెళ్ళొస్తానండి, మళ్ళీ అమ్మ పాపం వెతుక్కుంటూ వస్తుంది అని వెళ్ళిపోయారు. ఒక్కసారిగా అమ్మ వైపు చూశాను. కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉంది. అమ్మకు ఇప్పుడు వివేక్ వాళ్ళ అమ్మ నాన్న అంటే అమితమైన గౌరవం వచ్చేసింది. స్నేహితుడిని కొడుకుగా చూసుకుంటున్నారని. పెళ్ళి చాలా బాగా జరిగింది. బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. చాలా మంచి సంబంధం చేసుకున్నారు అని అన్నారు. వివేక్ నేను పెళ్లిపీటలపైన కూడా మాట్లాడుతూనే ఉన్నాము. మాతో కృష్ణ కూడా కలిసిపోయి వివేక్ని ఏడిపిస్తూ నన్ను వెనకేసుకొని మాట్లాడుతూ బాగా సందడి చేశాడు. చాలా బాగా పెళ్లి జరిగింది. మాతో 2 రోజులు ఉండి ఫోన్ రావడంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఈ అన్న నీతో ఎప్పుడూ ఉంటాడు అని వెళ్ళిపోయాడు. 20 రోజులు ఎలా అయిపోయాయో తెలీదు. ఈరోజే వివేక్ ప్రయాణం. బెంగగా ఉంది. వెళ్ళొస్తా, మళ్ళీ 6 నెలల తర్వాత వస్తా. అందరినీ వదిలి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. కానీ వెళ్ళాలి. జాగ్రత్త ఆద్య, ఐ లవ్ యూ. అందరినీ జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త వివేక్, ఫోన్ చేస్తూ ఉండు. ఇక్కడ నీకోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటాం. వివేక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ జీవితం మామూలైపోయింది. ఇంట్లో బోర్ అని దగ్గరగా ఉండే స్కూల్లో టీచర్గా చేరాను. పిల్లలకు పాఠాలు చెప్పడం బాగా ఉంది. రోజు పొద్దున రాత్రి 2 సార్లు వివేక్ ఫోన్ చేసి మాట్లాడతాడు. అంతా కలిపి ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు. ఆ ఫోన్ కోసం రోజంతా వెయిట్ చేసేదాన్ని. కృష్ణ అన్నయ్య వారానికి ఒకసారి మాట్లాడేవాడు. న్యూస్లో బార్డర్లో ఏదైనా జరిగింది అంటే ఏమి వినవలసి వస్తుందో అన్న భయం. ఆ భయం వివేక్ ఫోన్తో పోయేది. 5 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు వ్యాలంటైన్స్ డే. స్కూల్కి కూడా వెళ్ళాలని అనిపించక ఇంట్లోనే ఉండిపోయాను. వివేక్తో మొదటి వ్యాలంటైన్స్ డే. వివేక్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో కృష్ణ అన్న ఫోన్ చేశాడు. అమ్మా, ఎలా ఉన్నావు? ఇంకో వారం రోజుల్లో ఇద్దరం వస్తాము. ఇప్పుడు కాశ్మీర్లో ఈ స్థావరం నుంచి మరో స్థావరం వెళ్తున్నాం. రాత్రి మళ్ళీ ఫోన్ చేయడానికి కుదరదు. అందుకే ఇప్పుడే మాట్లాడేస్తున్నా. ఇప్పుడు బయలుదేరుతున్నాం. అందరూ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి వివేక్ ఫోన్. తను కూడా అదే చెప్పాడు. కాశ్మీర్లో ఈ స్థావరం నుంచి మరో స్థావరం వెళ్తున్నాం. మా ఇద్దరి ఫోన్లు కలవకపోతే ఆఫీస్కి ఫోన్ చేయి. మిమ్మల్ని అందరినీ చూడాలని మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎంత, ఒక వారమే కదా, ఇట్టే గడిచిపోతుంది. అందరూ జాగ్రత్త. ఉంటా మరి. మళ్ళీ రాత్రి ఫోన్ చేయలేను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బై, మిస్ యూ, ఐ లవ్ యూ అని పెట్టేశాడు. అబ్బా, ఇంకో వారంలో ఇద్దరినీ చూడవచ్చు, సరదాగా గడపవచ్చు అని అనుకుంటూ నా పనులు చేసుకుంటూ ఉండిపోయాను. పనులన్నీ అయిపోయాక సరదాగా న్యూస్ పెట్టాను. పుల్వామాలో ఆత్మాహుతి దాడి, 40 మంది మృతి. వార్త చూడగానే ఇద్దరికీ ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. అందరూ ఇంటికి వచ్చారు. అందరూ ప్రయత్నిస్తున్నారు. నేను ఆఫీస్కి ఫోన్ చేశాను. వాళ్ళు చెప్పిన వార్త విని ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. దాడిలో ఇద్దరూ మాకు దూరంగా వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత మళ్ళీ బంధువులు వివేక్ని చూడటానికి మళ్ళీ వస్తున్నారు. అందరూ వచ్చి వెళ్తున్నారు. కృష్ణ, వివేక్ ఇద్దరూ వస్తున్నారు. కానీ ప్రాణాలతో కాదు. అవి దేశానికి ఇచ్చేశారు. మాకు వాళ్ళ జ్ఞాపకాలను మాత్రం ఇచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు, పెద్ద ఎత్తున జనాలు. వ్యాన్లో ఇద్దరూ దిగి ఒంటి మీద త్రివర్ణ పతాకం వేసుకొని హుందాగా వస్తున్నారు. 8 మంది ఇద్దరిని తీసుకువస్తున్నారు. జీవితం మొత్తం చీకటైపోయింది. ఒక పక్క అన్న, ఇంకో పక్క వివేక్. వారం రోజుల్లో వస్తాము అన్నారు. ఇంత తొందరగా వస్తారు అనుకోలేదు. రాత్రి ఫోన్ చేయలేమని చెప్పారు. కానీ అదే ఆఖరు మాటలు అనుకోలేదు. గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కబ్బోర్డ్లో వేలాడుతున్న వివేక్ మిలిటరీ డ్రెస్ను తీసి గుండెలకు హత్తుకుంది ఆద్య. ఎంత ఇష్టంగా వేసుకునేవాడు ఈ డ్రెస్ అనుకుంటూ అతని చొక్కా వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఆలోచనలో పడింది. వివేక్ దేశం కోసమే బ్రతికాడు. దేశం కోసమే ఆనందంగా ప్రాణాలు అర్పించాడు. అతను అంతగా ఇష్టపడే యూనిఫామ్ తను ధరించాలి. తను ఆర్మీలో చేరి ఇదే దుస్తులు వేసుకొని దేశానికి సేవ చెయ్యాలి అని దృఢంగా తీర్మానించుకుంది. అప్రయత్నంగా జై హింద్ అంటూ సలాం చేసి తన కర్తవ్యం దిశగా ముందుకు సాగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.